పొగ గమ్మిందని కేకలు వేసేసాము. మొత్తం ఫైర్ వాళ్ళకి ఫోన్ చేశాం. అంతే మొత్తం ఓనర్ గారికి కానీ కౌన్సిలర్ గారికి ఫోన్లు చేశాం. సెకండ్ ఫ్లోర్ ఇంట్లో ఎవరు లేరండి. మేము ఇంట్లోనే ఉన్నాము. మేము సేఫ్గానే కిందకి దిగి మొత్తం కిటికీలు వేసేసుకొని కిందకి దిగి. అంటే ఇప్పుడు సకాలంలో స్పందించకపోతే ఇంకా ఎక్కువ మొత్తంలో జరిగేది అంటారు. మీకు ఎలా భయభ్రాంతులకు గురయ్యారు? వీఆర్ ఆల్ అఫ్రైడ్ మచ్ బాగా. అసలు ఇంటి యజమానులు ఎవరండి? అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? అసలు ఎలా జరిగింది అనుకుంటున్నారు? అది అదేదో వెలిగించుకొని పూజలు ఏదో కార్యక్రమం చేసుకొని వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి తాళం వేసుకొని వెళ్ళిపోయారు. తర్వాత అది అంటుకున్నది. అంటే పూజ వల్ల దీపారాధన వల్ల మంటలు వ్యాపించాయి. మనం లోపలికి అంటే మామూలుగా చూస్తే మొత్తం తగలబడిపోయాయి అని చెప్పొచ్చు. సో ఎంతవరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని మీరు అనుకుంటారు? ఆస్తి మొత్తం అయితే 10-15 లక్షలు కబోర్డ్లు అయితే, మళ్ళీ సీలింగ్ లో ఇంటీరియర్ అయితే 15 లక్షలు అయింది. మేము అందరం ఇక్కడ చేయించిన వాళ్ళం కాబట్టి ఆ అప్రాక్సిమేట్లీ చూసి మీరు ఎలా తెలుసుకున్నారంటే ఎక్కడికి ఫ్లోర్ పొగలు వస్తున్నాయి చూసాం. మేము కింద నుంచి పైకి వస్తుంటే లిఫ్ట్ మధ్యలో అయిపోయింది కరెంట్ పోయి. ఇంతలో టపటప సౌండ్ పగిలిపోయిన సౌండ్లు వస్తున్నాయి, పొగలు వస్తున్నాయి. వేరే వాళ్ళు వచ్చేసి లిఫ్ట్ ఎలక్ట్రీషియన్ కూడా అందుబాటులో ఉన్నాడు సమయానికి. లిఫ్ట్ గేట్లు తీశాడు, లాక్ పెట్టి తీశాడు. ఇక దునికేసాం కిందకి వచ్చేసి ఇక ఇంతలో పైర్కి అందరికి ఫోన్ చేసేసరికి వచ్చి